హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దియన్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ మసాలా మజ్జిగ. ఈ ఎండాకాలంలో పర్ఫెక్ట్ డ్రింక్. 2 to 3 లీటర్స్ వరకు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరార తాగుతుంటే శరీరం చల్లబడుతుంది, హాయిగా కూడా ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం 2 మెథడ్స్ చూపిస్తున్నాం. సో అంటే 2 టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్స్ని చేసి మీకైతే షేర్ చేస్తున్నా. అందులో మెథడ్ 1 వచ్చేసి నేనైతే హాఫ్ కప్ వరకు కూడా కర్డ్ని తీసుకున్నా. గడ్డ పెరుగు తీసుకోవచ్చు, లేకపోతే ప్యాకెట్ కర్డ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ కర్డ్ని తీసుకున్నా గైస్. సో ప్యాకెట్ కర్డ్ని హాఫ్ కప్ వరకు తీసుకొని అందులో కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసా. సో చాట్ మసాలా వల్ల మనకు ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది, కడుపులోకి వెళ్ళగానే హాయిగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇందులోనే కొంచెం బ్లాక్ సాల్ట్నే తీసుకున్నా, ఎందుకంటే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసమే అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి రోస్టెడ్ జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా గైస్, ఎందుకంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ ఉత్తిగా మనం ఎలాగో తాగలేం కాబట్టి ఇలాంటి వాటిల్లోనే చేసుకొని తాగాలి. అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నా. ఇక్కడ నేనైతే గ్లాస్ బటర్ మిల్క్ వరకే చేసుకుంటున్నా, అందుకే కొంచెం కొంచెం తీసుకుంటున్నా. అండ్ ఇక్కడైతే లెమన్ తీసుకున్నా, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా మనకు కలవాలి కదా. సో నేను ఇక్కడైతే వాటర్ అనేది అస్సలు కలపకుండా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. ఆ తర్వాత మనకు కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు మజ్జిగ అనేది ఎప్పుడు కూడా మనం చిక్కగా తాగకుండా పల్చగా తాగితేనే మనకి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. సో నేను ఇక్కడైతే వాటర్ని ఎక్కువగానే తీసుకున్నా అండ్ ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నా. సో స్పైసీ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం బటర్ మిల్క్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ పైన గార్నిష్ కోసం కొంచెం మళ్ళీ రోస్టెడ్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని తాగితే ఉంటుంది కదా హ్యాపీగా హాయిగా. నేనైతే మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ని సమ్మర్లో తీసుకోవటం చాలా బాగుంటుంది అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మన ఫేస్ కూడా గ్లోయిగా కనిపిస్తుంది. గైస్, ఇప్పుడు వచ్చేసి మెథడ్ 2 అంటే సెకండ్ టైప్ ఆఫ్ బటర్ మిల్క్ని నేను చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ హాఫ్ కప్ వరకు కూడా నేను కర్డ్ని తీసుకున్నా. యథావిధిగా మనం ఏ ప్యాకెట్ కర్డ్ అయినా తీసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసిన కర్డ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను పుదీనాని తీసుకున్నా. పుదీనాని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. పుదీనాలో ఎక్కువ విటమిన్ ఏ, సితో పాటు బి కాంప్లెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కొరియాండర్ అంటే కొత్తిమీరలో విటమిన్ కే, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ కే మీ ఎముకల్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అల్లం ముక్క తీసుకున్నా. ఉత్తి నోటితో మనం తినలేం కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం బటర్ మిల్క్స్లో చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఒక చిన్న పచ్చిమిరపకాయని తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నా. ఇప్పుడు మీరు ఇలా తాగగలిగితే ఇలా తాగేయచ్చు, లేకపోతే మనం వడకట్టుకొని అంటే స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నేనైతే గ్లాస్కి ఒక గ్లాస్ నార్మల్ కూలింగ్ వాటర్ని తీసుకున్నా. అందులోనే నిమ్మకాయని పిండుకొని కొంచెం తగినంత ఉప్పును కూడా కలుపుకున్నా. అండ్ మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పును వేసుకొని వాటర్ ఎక్కువగానే వేసుకొని తాగండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి రోస్టెడ్ జీరా పౌడర్ని తీసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నా. ఒక సర్వింగ్ గ్లాస్లోకి నేనైతే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ కోసం కొంచెం పుదీనా ఆకుల్ని అంటే ఒక 3 నుండి 4 వరకు ఆకుల్ని తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని తాగితే మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్. అండ్ సెకండ్ స్టెప్, ఈజీగా ఉండే 2 బటర్ మిల్క్స్లో మీకు ఏ బటర్ మిల్క్ రెసిపీ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.